Hi, this is PP Rao from Enjoy Learning. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించి అపీర్ అయ్యే క్యాండిడేట్స్కి ఫీజు పే చేసేసిన తరువాత ఆ ఫీజు రిసీట్ని మనం ఎక్కడి నుంచి పొందాలి, ఎలా పొందాలి అని కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు. దానికోసం ఈ వీడియో. ముందుగా మనం CFMS సైట్ను ఓపెన్ చేసుకోవాలి. అంటే cfms.ap.gov.in ఈ టైప్ చేసుకుని ఎంటర్ చేసినట్టయితే ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి ఈ విధంగా స్క్రోల్ చేస్తే సిటిజన్ సర్వీసెస్ చూడండి ఒకసారి. ఈ సిటిజన్ సర్వీసెస్లో ఇలా చివరికి వచ్చేసినట్టయితే ఇక్కడ చలానా స్టేటస్ అని ఉంటుంది. చూడండి, చలాన్ స్టేటస్, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఆల్రెడీ మనం పే చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దీన్ని ఒక స్నాప్ తీసుకుని ఆల్రెడీ ఇందులో CFMS ట్రాన్సాక్షన్ ఐడి కానీ, డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ఐడి కానీ, చలానా నెంబర్ కానీ, బ్యాంక్ రిఫరెన్స్ ఐడి కానీ, దీనిలో ఏ ఒక్కటి ఇచ్చినా మనకి ఆ డేటాని మనం పోస్ట్ చేసుకోవచ్చు. నేను CFMS ట్రాన్సాక్షన్ ఐడి సేవ్ చేసి సెట్ పెట్టుకున్నాను. ఆ నెంబర్ని ఇక్కడ ఇచ్చాను. ఈ రైట్ సైడ్ చూడండి, డౌన్లో హ్యాండ్ సిగ్నల్ వస్తుంది, చెక్ స్టేటస్. దీన్ని క్లిక్ చేయాలి. ఈ డేటా అంతా మనం కట్టినటువంటి చలానా స్టేటస్ డిస్ప్లే అవుతుంది. మన స్కూల్ తరఫున మనం ఎంత కట్టాము ఏంటి అనేది. ఈ కింద ఉన్నటువంటి ప్రింట్ APTC ఫామ్ మీరు గమనించినట్టయితే ప్రింట్ APTC ఫామ్ అని కనిపిస్తుంది. దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా APTC ఫామ్ 10 అని చెప్పి మనం కట్టినటువంటి అమౌంట్కి తగ్గ రిసీట్ మనకి వస్తుంది. ఈ రిసీట్ని మనం MNRతో పాటు మనం DYU ఆఫీస్లో ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు అడిగినటువంటి నెంబర్ ఆఫ్ కాపీస్తో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్స్లో పెట్టండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.